అమావాస్య తిథి ఇటువంటి రోజు సత్సంగత్యం చేసుకోవడం అనేది భగవత్ సంకల్పంగా భావిస్తూ మనం ఉపదేశ సారంలో 15వ శ్లోకంలో ఉన్నాము. ఒకసారి అనుకుందాం. నష్టమానసా ఉత్కృష్టయోగినః కృత్యమస్తికం స్వస్తితం యతః అంటున్నారు. అంటే నష్టమానస, మనం జీవితంలో చాలా నష్టపోతాం. డబ్బులు నష్టపోతూ ఉంటాం, బంధువులు నష్టపోతూ ఉంటాం, అనేక విషయాల యందు నష్టపోతూ బాధపడుతూ ఉంటాం. కానీ ఒక్కదాన్ని మాత్రం ఎప్పుడు నష్టపోవాలని కూడా అనుకోము కదా. కానీ ఆ నష్టం జరిగితే ఉత్కృష్ట అన్నారు. అంటే ఉత్కృష్ట స్థితికి వెళ్ళిపోతారంట. మనం జీవితంలో ఎన్నో నష్టపోతూ ఉంటాం, దానివల్ల పడిపోయాం అనుకుంటాం, కానీ ఎప్పటికీ పడిపోం. కానీ ఇది మాత్రం నష్టపోతే మాత్రం ఒక ఉత్కృష్ట స్థితికి వెళ్ళిపోతామని చెప్పి భగవాన్ రమణులు అంటున్నారు. ఏంటా నష్టము అంటే మనస్సట. ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారో చూడండి. చాలా పెద్ద విషయాన్ని తేలిక మాటగా కిందకి దిగి వచ్చేసి చెప్తున్న మాట అన్నమాట ఇది. నష్ట మానస అంటే మనోనాశనం సాధించాలట. మనోనాశనం అంటే ఇప్పుడు మనస్సు నాశనం చెయ్యాలి అంటే మనం అందరం కూడా ఇలా అనుకోకూడదు. ఏంటది? ఆత్మార్పణ మనం వేసుకోకూడదు, లేదంటే ఆత్మను చంపేసుకోవడము, ఆత్మహత్య ఇలాంటి జోలికి వెళ్ళకూడదు. ఇక నష్ట మానస అంటే మనోనాశనము, అంటే సంకల్పాలను నాశనం చేయడం. అంటే మనం ఎప్పుడూ కూడా ఎట్ ప్రజెంట్లో ఉండాలి. సంకల్పాలు ఎందుకు నాశనం చేయాలి అండి అంటే, ఏ వస్తువునైతే మనం ఎక్కువగా వాడుతూ ఉంటామో ఆ వస్తువు క్షీణించిపోతుంది. అది వస్తువైనా సరే, ఇంద్రియమైనా సరే. ఇంద్రియం కూడా ఒక విధంగా వస్తువు లాంటిదే. అందుకనే ఇది మనకి ఇవ్వబడింది. మీరు చూడండి, సమాజంలో కానివ్వండి, మనం వ్యవహారిక విషయాల్లో కానివ్వండి, ఏదైనా ఒక వస్తువుని ఎక్కువగా వాడితే అది పాడైపోతుంది. అదేవిధంగా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఒక కన్ను కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎక్కువగా మీరు కన్నుతో చూడకూడనివి చూడడము, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళడం వల్ల అది యొక్క శక్తి క్షీణించిపోతుంది. మీకు తెలుసునో లేదో, మా చిన్నతనంలో మా పెద్దమ్మ గారు మిషన్ కుట్టేవారు. అయితే ఆవిడ దాని మీదే ఆ సంసారం అది సాగిస్తూ ఉండేవారు. అలా ఒక 30 ఏళ్ళు ఉండేటప్పటికి ఆ కటింగ్ చేయడం వల్ల ఈ ఎముకల గూడు ఏదైతే ఉందో అది అరిగిపోయిందట. అంటే మనం వస్తువులే కాదు, ఇంద్రియాలని కూడా ఎక్కువ వాడుతూ ఉండడం వల్ల ఆ శక్తిని, ఆ పుష్టిని కోల్పోతాయి. అంతేకాదు, అసలే మనము కొత్త వస్తువు విషయం పక్కన పెడితే, ఈ శరీరం ఏదైతే ఉందో మనకి ఇవ్వబడింది, దీంట్లో ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది మనం గత జన్మల వాసన నుంచి తెచ్చుకున్నాం. అంటే దీనికి మనం నిజం చెప్పాలంటే పరిభాషిక భాషలో సెకండ్ హ్యాండ్ అనమాట. ఒక వస్తువుని ఒకళ్ళ దగ్గర నుంచి వేరే ఒకళ్ళ దగ్గర నుంచి కొని తెచ్చుకున్నాం అనుకోండి, అది ఎంత కొని తెచ్చుకున్నప్పటికీ మన దగ్గర కొత్తది, కానీ నిజానికి అది పాత వస్తువు మనం కొని తెచ్చుకున్నట్టే కదా. ఒక కారు ఉందమ్మా, నిన్న రాత్రి మనం కూడా చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తున్నాను. ఒక కారు మనం ఎవరి దగ్గర నుంచి అన్నా సెకండ్ హ్యాండ్ వస్తువుగా కొని తెచ్చుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి కంటిన్యూ అయ్యే ఆ కారు తాలూకా రిపేర్లు ఏవైతే ఉన్నాయో అవి మన దాకా కూడా వస్తాయి కదా. అప్పుడు మనము దానికి పెట్టుబడి పెట్టి ఇంకొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది సెకండ్స్ కాబట్టి. అదే విధంగా శరీరం కొత్తది కావచ్చు, కానీ మనస్సు అనేది సెకండో, థర్డో, ఫోర్త్, అంటే పరంపరాగతంగా, అంటే కొన్ని కోట్ల జన్మల యొక్క వాడకం ద్వారా వస్తుందన్నమాట ఇది. కాబట్టి దీన్ని మనం ఎప్పటికప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటూ ఉండకపోతే వెంటనే మనం నష్టపోతాం. దానివల్ల ఏమవుతుందంటే సంకల్ప శక్తి ఉండదు సరి కదా. ఇంద్రియ పుష్టి తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ సంకల్ప వికల్పాల్లో పడి మనం ఎంత దూరం ముందుకు వెళ్ళిపోతున్నామో తెలియకుండా వెళ్ళిపోతాం. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి జీవితంలో. ఆ జీవిత గమ్యంలో మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎప్పుడో ఎవరో ఒక గురువు ఎదురైతే ఓ 40 ఏళ్ళ తర్వాత అయ్యో 40 ఏళ్ల జీవితం వేస్ట్ అయిపోయింది అని ఎవ్వరూ కూడా బాధపడకూడదమ్మా. అలా బాధపడకుంటే మనం సత్సంగత్యాలు అనేవి ఏదో రోజు, ఏదో ఒక రోజు, ఏదో ఒక వారం పెట్టుకునేవి కాదు. ప్రతి రోజు దీన్ని మనం
తోమవలసిందే మనస్సుని. అందుకని మనస్సుని ఎప్పుడు కూడా ఏది కావాలంటే ధర్మబద్ధమైనవి ఇచ్చినప్పటికీ కూడా అధర్మబద్ధమైనవి, అవసరం లేనటువంటివి మనము ఎప్పుడు కూడా ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అటువంటి స్థితే వస్తే ఇది మనకి ఏమి అవసరం ఉన్నది, దీనివల్ల ఏమిటి ఉపయోగం అని ఒకసారి ఆ కోరిక వెనక్కి వెళ్ళే ఒక స్థాయికి మనం వెళ్ళాలి. ఒక చోటకి వెళ్ళవలసి వచ్చిందమ్మా, ఎవరో మనల్ని పిలిచారు, మనం వస్తామని చెప్తాము, రామని చెప్తాము, వదిలేండి. ఇది వెళ్ళడం వల్ల మనకి ఏమి ఉపయోగం అన్న స్థితి చివరికి వెళ్ళిపోవాలన్నమాట. అటువంటి స్థితిని మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి. దీనివల్ల నష్టమానస ఏమవుతుందంటే మనోనాశనము అవుతుంది. మనోనాశనం అయితే ఇప్పుడు మనం చచ్చిపోతామండి కాదు. మనోనాశనం అంటే సంకల్ప వికల్పాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు, కోరికలు, మనల్ని కిందకి దింపేసి ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతాం. దానివల్ల ఏమవుతుందంటే ఉత్కృష్ట యోగిన, ఒక మంచి యోగి, మహనీయుడైన యోగి కింద తయారవుతాడు. ఎప్పుడు కూడా మా గురువు గారు నాకు ఒక మాట చెప్పేవారు. నువ్వు ఎన్నో డౌట్లు అడుగుతున్నావు కదమ్మా, ఆ డౌట్లు అడిగే స్థితి నుంచి గురువు అవసరం కదా ఒక స్థాయి ఉన్నప్పుడు. ఆ స్థాయి నుంచి గురువు అవసరం లేని స్థాయికి మనిషి ఎదిగిపోతాడు. ఇంకా ఏ గురువు అవసరం ఉండదు. మనకి ఏదైతే సందేహాలు వచ్చాయో, ఏవైతే విచారణలు వచ్చాయో, మన మనస్సే మనకు గురువై సందేహాలన్నీ కూడా తీర్చే స్థితి అనమాట, ఆ యోగ స్థితి. అటువంటి ఉత్కృష్ట స్థితికి ఎప్పుడైతే మనం మనస్సుని నష్టపోయామో, మనం నష్టపోవాలమ్మా. నష్టపోతేనే మనం మంచి స్థితికి, ఉత్కృష్ట స్థితికి ఎదుగుతాం. అంతేకాదు, స్వస్థితిం యథాహ, సెకండ్ లైన్ చివరిలో, నేను ఈ శ్లోకం మీకు పెట్టలేనట్టుంది, చూద్దాం ఒక్క నిమిషం. ఓకే, సరేమ్మా, పెడతాను. అమ్మా పదిహేను కుదురుదమ్మా. సరే సరే. స్వస్థితిం యత, స్వస్థితిలో అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎట్ ప్రెజెంట్ లో నిలిచిపోవడానికి కృత్యంకి హస్తి కృత్యమస్తకిం అన్నారు. అంటే చెయ్యదగిన పని ఇంకేమున్నది, అంతే కదా. మనం ఎట్ ప్రెజెంట్ లో ఉంటే జరిగిపోయిన దాని గురించి, జరగవలసిన దాని గురించి ఆలోచన అయినప్పుడు ఇంకేం చేస్తాం, కృత్యకిం, ఏం చేస్తాం, కిం అంటున్నారు ఇక్కడ. కృత్యకిం హస్తే, ఏం చేస్తాం మనం, ఇంకా ఏం చెయ్యం. ఏం చేస్తామంటే పరమేశ్వరుని గురించి ఆలోచన చేస్తాం, చింతిస్తాం, చింతన చేస్తూ ఉంటాం. చింత అంటే, చింత ఉన్నవాడట ఆ సంసారంలో కాదు కదా, మార్కెట్లో ఉన్నా సరే పడుకుంటాడట. చింత లేనివాడు. చింత ఉన్నవాడు ఏసీ వేసి అన్ని పెట్టి అన్ని సరంజామా చేసినా సరే వాడు పడుకోలేడట. అందుకని మనం ఈశ్వర చింతనకి ఎప్పుడు కూడా మొగ్గు చూపే ప్రయత్నం చేయాలి. అంటే నష్టమానస అని చెప్పేసి అంటున్నారు. మనోనాశనం సాధించిన మహాయోగి ఏమవుతాడంటే, వాడు ఏ కర్మ చేసినా కర్మయోగి అవుతాడు. ఎందుకంటే అక్కడ మనసు పనిచేయదు, అప్పుడు భగవతార్పణం అవుతుంది. అప్పుడు భక్తి కూడా భక్తి యోగం అవుతుంది, యోగం రాజయోగం అవుతుంది, జ్ఞానం యోగం అవుతుంది. ఒకసారి రమణ మహర్షి వంట చేస్తున్నారు. ధ్యానం టైం అయింది కదా, మనం అందరం ధ్యానం చేద్దాం అని చెప్పి ఈ శిష్యులందరూ కూడా గదిలోకి వెళ్తున్నారు. మహర్షి వంట చేస్తున్నారు. వంట చేస్తుంటే, స్వామి మీరు రారా అని అడిగారు వీళ్ళు. అడిగితే దేనికి అని అడిగారు స్వామి. అడిగితే ధ్యానం సమయం అయింది కదా స్వామి, మనం ధ్యానం చేయడానికి మేము వెళ్తున్నాం, మీరు రండి అని పిలిచారు వాళ్ళు. పిలిస్తే ఇప్పుడు నేను చేస్తున్నది ధ్యానం కాదంటావా అని అడిగారు. అంటే మనం మనం ఎట్ ప్రెజెంట్ లో ఉంటే మనం కృత్యమస్తకం ఏం చేయలేం కదా. ఏమీ చేయలేనప్పుడు మనం భగవంతుడి గురించి ఆలోచిస్తాం. భగవంతుడి గురించి ఆలోచించినప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి కూర్చోవడం, ప్రత్యేకంగా మనం జపం చేయడం, ఇలాంటివి ఏమి ఉండవమ్మా. ఆ స్థితికి మనిషి ఎదిగిపోతాడు. అలాంటి స్థితికి ఎదగడం కోసమే కాసేపు ధ్యానం చేయడం, కాసేపు జపం చేయడం, కాసేపు పూజ చేయడం, కాసేపు మనస్సుని ఒంటరిగా ఉండి ఆలోచించుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడనమాట. అలా అంటే నిరంతర ఆ ప్రక్రియ నందు నిమగ్నం అవ్వాలి అంటే మనం కొంచెం కొంచెంగా, అంచులంచులుగా ఈ ఎదిగి ఆ ఉత్కృష్ట యోగిన అని ఏదైతే అన్నారో ఆ స్థితికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంటే ఈ శ్లోకం చెప్పినప్పుడు బానే ఉంది అనిపిస్తుంది, కానీ చెప్పేసాక ఏం చెప్పారండి అనిపించే స్థితికి వెళ్ళే శ్లోకం ఇది. అందుకని దీని గురించి కేవలం విని వదిలేయడం కాకుండా ఏం చెప్పుకున్నామో మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన శ్లోకం ఇది. ప్రతి శ్లోకాలు అలాంటివే, ఇది ఇంకొంచెం అడుగు ముందుకేసి ఆ కృత్యమస్తకి ఇంకేముంది చేయడానికి అన్నట్టుగా మనము ఈ శ్లోకం అయిపోయిన తర్వాత ఈ విచారణ పదంలోకి మనం వెళ్ళాలి. ఈ శ్లోకం
పరమాత్మ అదనమాట. భ్రమ ఏదైతే ఉందో మనిషిని ఏ మాత్రం ముందుకి వెళ్ళనివ్వదమ్మా. ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఎవరైతే ఏం చేస్తున్నారో, ఎలా సంపాదిస్తున్నారో ఈ విషయాలు, ఎందుకంటే జరగాల్సింది జరక్కమానదు, రావాల్సింది రాకమానదు, పోవాల్సింది పోకమానదు. దీని గురించి మనం బెంగ పెట్టుకోకూడదు. ఎందుకంటే అది తథ్యం, నిర్ణయించబడి ఉన్నది. నిర్ణయించబడి ఉన్న దాన్ని మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తాడు. వాడు ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్ని మార్కులు రావాలో దానికి తగ్గట్టుగా రాస్తాడు, దానికి తగ్గట్టుగానే మార్కులు వస్తాయి. వీడు ఎగ్జామ్ రాసేసి వచ్చేసి 10 100 మార్కులు రావాలి, 50 మార్కులు రావాలని తపస్సు చేసుకుంటే కూర్చుంటే కుదరదు. రాసేసాడు, అయిపోయింది, రిజల్ట్ వచ్చేస్తుంది ఇంకంతే. అదేవిధంగా జీవితంలో కొన్ని కర్మలు చేసి మనం వచ్చేసాం కదా, ఆ కర్మలు బట్టగానే ఈ కర్తవ్య కర్మలు అన్ని జరుగుతూ ఉంటాయి. దాని గురించి ఆలోచించక్కర్లేదు. అయ్యో ఇలా జరిగిందని బాధక్కర్లేదు, ఇలా చెయ్యాలన్న ఆలోచన అవసరం లేదు. కానీ ఇప్పుడు చేయాల్సింది ఈ కర్మక్షయం ఏదైతే ఉందో అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే మనస్సుని నష్టపోవాలట. నష్టపోవడమే కాదు, దానివల్ల ఉత్కృష్ట స్థితికి వెళ్ళగలే శక్తి దీనివల్ల వస్తుందని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. కనుక మనస్సు చెయ్యలేనిది ఏదీ లేదు కదా. మనస్సు నశిస్తే చేయాల్సిందే ఉంటుంది. అటువంటి మనస్సు ఎప్పుడైతే మనస్సుని నష్టపోయామో ఎక్కడ తిరుగుతున్నా అదే ధ్యాసలో ఉంటాం. మనసు నష్టపోలేదనుకోండి, గర్భగుడిలో ఉన్నా సరే మనసుకి బయట ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు కూడా మనస్సుని ట్యూన్ చేయడానికి స్లోగా ట్యూన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ మనస్సే అన్నిటికీ ప్రధానం కాబట్టి, ఆ మనస్సే బుద్ధి అవుతుంది. ఆ మనస్సే సంచిత కర్మ రూపంలో ఈ యొక్క ఏదైతే మనోబుద్ధి ప్రాణ అహంకార రూపంలో ఒక రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి. అందుకని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు మన మనస్సు మీద ధ్యాస పెట్టి వెళ్తూ ఉండాలి అని చెప్పి ఈ యొక్క శ్లోకం యొక్క అర్థ పరమార్థం అనమాట. ఈ తత్వాన్ని దర్శించడం అంటే ఏమిటో, ఆ తత్వం ఎలా దర్శించబోతుందో, ఆ ఉత్కృష్ట స్థితిలో యోగి ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆ ఉత్కృష్ట స్థితికి వెళ్ళిపోయాక మనము మనం రేపు శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హరి ఓం. శుభం భూయాత్. శివ సంకల్పమస్తు.